తాడేపల్లిగూడెం పట్టణంలో 9వ వార్డులో నివాసైన జ్ఞానేష్కి మరి బ్రెయిన్ సర్జరీ జరిగింది. దాని భాగంగా 15 లక్షల రూపాయలు ఆయనకి ఖర్చు అవడం జరిగింది. ఏదైతే ఈ సర్జరీకి అయినప్పుడు ఖర్చు వెంటనే మరి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎల్ఓసికి ట్రై చేస్తే వస్తుందని ఒక ఆలోచనతోటి వాళ్ళ బ్రెయిన్ సర్జరీకి వెళ్ళి మరి 15 లక్షల రూపాయల బిల్లు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు క్యాంప్ ఆఫీస్కి మా 11వ వార్డు ఇన్ఛార్జ్ మన నల్లమంచి రాంబాబు గారు తీసుకురావడం జరిగింది. ఆయన తీసుకొచ్చిన తర్వాత మరి వెంటనే సుమారు నెల రోజుల్లో మళ్ళీ ఇది 5 లక్షల రూపాయలు మరి చెక్ రావడం జరిగింది. ఇది ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు దగ్గరుండి సచివాలయంలో సెక్రటేరియట్లో ఆయన పనిచేస్తూ గుమస్తాలతో పనిచేస్తూ మరి ఇవాళ అంత త్వరగా వీళ్ళకి రావడం అనేది చాలా అదృష్టకరమైన విషయం. అబ్బాయి బాగా కోలుకోవాలి, ఇంకా మరి అభివృద్ధి పదంలో నడవాలి. మరి ఇటువంటి విషయంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు నిరంతరం శ్రమించి ఏదైతే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎల్ఓసీలకి కానీ వెంటనే స్పందించి అక్కడ దగ్గరుండి తన వ్యక్తుల్ని జీతాలు ఇచ్చి మరీని ఏదైతే సెక్రటేరియట్లో పనిచేస్తూ వెంటనే నెల రోజుల్లో చెప్పించే ఘనత ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారిది. ఇప్పటికి సుమారు 7 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు 2 సంవత్సరాల్లో. కాబట్టి మీరందరూ కూడా ఎవరైనా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎల్ఓసీ కానీ పెట్టుకోవాలనుకుంటే వెంటనే ఎమ్మెల్యే గారి ఆఫీస్కి ఆయన సంప్రదించండి. అలాగే మా ఎన్డీఏ కూటమి సభ్యులు ఇన్ఛార్జీలు ఉంటారు, ఆ ఇన్ఛార్జీలు కూడా సంప్రదించండి. అలాగే జ్ఞానేశ్వర్కి ఆరోగ్యపరంగా ఉండాలని ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా దగ్గరుండి ఆయనకి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో నల్లమంచి రాంబాబు గారు వారి దగ్గరుండి తీసుకొచ్చినందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. 9వ వార్డుకి సంబంధించి మరి ఆ వార్డులో నివసిస్తున్న జ్ఞానేశ్ అనే కుర్రవాడికి బ్రెయిన్ ఆపరేషన్ చేయడం జరిగింది. మరి ఆ 9వ వార్డు ఇన్ఛార్జి గారు వీళ్ళ నా దగ్గర రావడం జరిగింది. నేనేమో ఇన్ఛార్జి గారు చెప్పి నేను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి దగ్గరికి తీసుకురావడం జరిగింది. మరి సుమారు 15 లక్షల రూపాయలు ఈ హాస్పిటల్ బిల్లు అయితే దాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కి మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు పంపించడం జరిగింది. దాని నిమిత్తం ఒక 5 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ మనకి ఇతనికి రావడం జరిగింది ఈ చెక్ రూపంలో. మరి ఈ చెక్కుని పంపించిన మన సీఎం రిలీఫ్ ఫండ్ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, మన స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి వీళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.